ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 టెస్టుల సిరీస్లో మొదటి మ్యాచ్లోనే ఓటమి పాలైన భారత్ జట్టు సిరీస్లో 0-1 తేడాతో వెనుకబడింది. ఇటువంటి పరిస్థితుల్లో భారత్ జట్టు పుంజుకుని సిరీస్ గెలవాలంటే చాలా ఆత్మస్థైర్యాన్ని కూడగట్టుకోవాలి. అందుకు విశాఖపట్నం మైదానాన్ని వేదికగా ఎంచుకోవాలని నిర్ణయించుకుంది భారత్ జట్టు. మొదటి మ్యాచ్లో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ రెండో మ్యాచ్ కోసం సిద్ధపడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాలలో ఇంగ్లాండ్ జట్టుపై ఎక్కడెక్కడ వెనుకబడి ఉన్నామో వాటిని సరిదిద్దుకునే పనుల్లో పడింది. అయితే భారత్ జట్టు రెండో టెస్టుల్లో విజయం సాధించాలి అంటే పిచ్ ఎలా ఉండాలి అనే దానిపై ఇప్పుడు అంతటా చర్చ నడుస్తోంది. క్రికెట్ విశ్లేషకులు కొంతమంది విశాఖపట్నం పిచ్ స్పిన్ ఫ్రెండ్లీగా ఉంటే భారత్ జట్టు విజయం సాధించడం సులభం అవుతుందని అభిప్రాయపడుతున్నారు. ఈ అభిప్రాయాన్ని వింటే తనకు ఇండోర్లో జరిగిన ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్ జ్ఞాపకం వస్తుందని అంటున్నాడు భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా. ఆకాష్ చోప్రా ఏమన్నాడంటే, భారత్ జట్టు గతంలో కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంది. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ సందర్భంగా ఇండోర్ వేదికను స్పిన్ ఫ్రెండ్లీ ట్రాక్ గా సిద్ధం చేశారు. కానీ ఆ మ్యాచ్ లో ఫలితం ఆస్ట్రేలియాకు అనుకూలంగా వచ్చింది. ఆసీస్తో ఆ తర్వాత జరిగిన మ్యాచ్ ను భారత్ జట్టు డ్రాగా ముగించింది. తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన హైదరాబాద్ టెస్ట్ మ్యాచ్ లో ఇండియా ఓటమి పాలైంది. కాబట్టి విశాఖపట్నం పిచ్ రెండు జట్లకు సహకరించే విధంగా మంచి ట్రాక్ ను సిద్ధం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే స్పిన్ ఫ్రెండ్లీ ట్రాక్ మీద భారత స్పిన్నర్లకు ఎంత అవకాశం ఉంటుందో ఇంగ్లాండ్ స్పిన్ బౌలర్లకు కూడా అంతే అవకాశం ఉంటుంది. అప్పుడు ఇండోర్లో అశ్విన్, జడేజాలు విఫలమైనట్టే ఇప్పుడు భారత స్పిన్నర్లు విఫలమైతే మరోసారి భారత్ జట్టు ఓటమి పాలవక తప్పదు. టీమిండియా బ్యాట్స్మెన్ కూడా స్పిన్నర్లను అంత బాగా ఆడలేకపోతున్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన స్పిన్ బౌలర్లకు ధీటుగా టామ్ హార్ట్లీ, జో రూట్ బంతిని గింగిరాలు తిప్పుతున్నారు. ఇటువంటి ట్రాక్ వారికి అనుకూలంగా మారే ప్రమాదం ఉంది. అప్పుడు టీమిండియా ఓటమిని కొని తెచ్చుకున్నట్లు అవుతుంది అని అన్నాడు.